వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పైకి చూస్తే అది బీజేపీకి ఇచ్చిన కౌంటర్ లా కనిపిస్తోంది. కానీ ఆ ట్వీట్ లోని కొన్ని పదాలు కాంగ్రెస్ అధిష్టానానికే పరోక్ష సందేశమా అన్న చర్చ మొదలైంది. మాట ఇచ్చిన వాళ్ళు, మాట తీసుకున్న వాళ్ళు అని అర్థం వచ్చేలా షర్మిల చేసిన వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏంటి? రాజ్యసభ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్న అసహనమేనా? అందుకే ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కీలక సమావేశానికి ఆమె దూరంగా ఉన్నారా? ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి షర్మిల రాష్ట్రంలో పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ వారసత్వం, ప్రత్యేక హోదా, బీజేపీ, టీడీపీ, వైసీపీ రాజకీయాలపై ఆమె పదే పదే విమర్శలు చేస్తున్నారు. అయితే ఇటీవల రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో షర్మిల పేరు బలంగా వినిపించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పెద్దల సభకు పంపుతుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా కర్ణాటక కోటాలో షర్మిలకు అవకాశం దక్కుతుందన్న ఆశలు ఆమె అనుచరుల్లో కనిపించాయి. కానీ చివరికి ఆ అవకాశం రాకపోవడంతో షర్మిల వర్గంలో నిరాశ నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆమె చేసిన ట్వీట్ కొత్త అనుమానాలకు తావిచ్చింది. పైకి బీజేపీకి కౌంటర్ గా ఉన్న మాట ఇచ్చిన వాళ్ళు, మాట తీసుకున్న వాళ్ళు అన్న భావనతో వచ్చిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఉద్దేశించాయా అన్న సందేహం మొదలైంది. రాజ్యసభ ఇస్తామని మాట ఇచ్చి చివరికి మాట తప్పారా? షర్మిల మనసులో అదే బాధ ఉందా అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కీలక సమావేశానికి షర్మిల హాజరు కాలేదన్న చర్చ కూడా దీనికి జతకట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పాల్గొన్న కీలక సమావేశానికి ఏపీసీసీ చీఫ్ దూరంగా ఉండడం వెనుక రాజకీయ సంకేతం ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీ కార్యక్రమాలపై కూడా షర్మిల గతంలాగా చురుగ్గా లేరు. అధిష్టానంపై అసంతృప్తి కారణంగానే నిశ్శబ్దంగా ఉన్నారా, లేక ఇది కేవలం రాజకీయ ఊహాగానమేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కొండ మీద కారం చల్లొద్దు అన్నట్లుగా షర్మిల వ్యాఖ్యల్లో బాధ కనిపిస్తోందని ఆమె అనుచరులు అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ కు షర్మిలే ముఖ చిత్రమని భావిస్తున్న సమయంలో ఆమెకు అధిష్టానం నుంచి సరైన ప్రాధాన్యత దక్కకపోతే పార్టీకి నష్టం తప్పదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తానికి షర్మిల ట్వీట్ బీజేపీకి కౌంటరా, లేక ఏఐసీసీకి పరోక్ష చురుక? రాజ్యసభ హామీ నిజంగానే ఇచ్చారా, అధిష్టానం మాట తప్పిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త కల్లోలం రేపుతున్నాయి. ఇక దీనిపై షర్మిల లేదా కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన స్పందన వస్తేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.